హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో ఏంటి ఇక్కడ ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారా? సో అందరూ రెడీ అయ్యేది చూపిస్తారు, కానీ ఇలా పూజ అంతా అయిపోయిన తర్వాత క్లీనింగ్ అయితే మ్యాక్సిమం ఎవరు చూపించరు కదా. సో అదే నేను చిన్న వీడియో చేద్దామనేసి ఇక్కడైతే చూపిస్తున్నాను. నాకైతే పిల్లలతో చాలా మెస్సీ అనిపించింది, చాలా రిస్కీ అనిపించింది నాకైతే సర్దుకోవడం అనేది. ఇంకా మా హస్బెండ్ ఉన్నారు కాబట్టి నాకు ఈజీ అయిపోయిందనే చెప్పాలి. సో ఇవన్నీ ఫ్లవర్స్ జాగ్రత్తగా తీసేయాలి, ఎందుకంటే అందులో మధ్యలో వెండి పూలు ఉన్నాయి, ఇంకా విగ్రహాలు ఏనుగులు ఉన్నాయి కదా, అవి జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పేసి మెల్లిగా కూర్చొని ఇంకా తీస్తున్నాను. ఇవన్నీ తీసేసి మళ్ళీ సిల్వర్వి అన్నీ క్లీన్ చేసుకోవాలి, ఇంకా వాష్ చేసుకోవాలి. అండ్ అలాగే బట్టలు ఉన్నాయి, వాషింగ్ మిషన్లో వేయాలి. ఇంకా అమ్మవారిని అంతా డీక్లటరింగ్ చేయాలి కదా, ఏమంటారు ఆర్నమెంట్స్ అవన్నీ తీసేసి అవన్నీ చేశానన్నమాట. నాకైతే చాలా టైం పట్టింది. అండ్ ఆల్మోస్ట్ మార్నింగ్ స్టార్ట్ చేస్తే నాకు 4:30 అలా 4:30 అయినట్టుంది. అండ్ నిద్ర కూడా లేకపోయేసరికి కొంచెం లేట్గానే లేసాము. ఇంకా సరిపోయిందనమాట. అదే మళ్ళీ లంచ్ చేసుకొని తిని అవి వాష్ చేసుకొని బట్టలు ఆరేయడము, ఆరిన బట్టలు తీసి మడత పెట్టడము. మమ్మీ వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి నాకు కొంచెం ఇబ్బంది అనిపించింది అనమాట పనంతా. సో ఇలా మెల్లిమెల్లిగా అన్నీ అయితే చేసుకుంటున్నాను. అసలు తిందామంటే కూడా తినబుద్ధి వేయలేదన్నమాట, ఇదంతా సెట్ అయ్యేంతవరకు. అందుకే మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత లంచ్ చేసి అప్పుడు తిన్నామన్నమాట. ఇంకా పిల్లలకైతే ఫ్రూట్స్ అలా తినిపించేసాను, పాపకైతే ఉగ్గు చేసి తినిపించాను. పాప కూడా కాసేపు పడుకుంది కాబట్టి ఈజీ అయిపోయిందనే చెప్పాలి. తను లేచినా కానీ మా హస్బెండే చూసుకున్నారు. అండ్ ఇవన్నీ మంచిగా తీసేసి జాగ్రత్తగా పెట్టుకున్నాను మళ్ళీ అన్ని బాక్సెస్లో. అండ్ అమ్మవారి శారీ కలర్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నాకైతే చాలా నచ్చింది అమ్మవారి శారీ, కానీ అమ్మవారిని రెడీ చేయడం అదంతా. ఆల్ థ్యాంక్స్ టు మై కజిన్ అండ్ మై వదిన. అండ్ అలాగే ప్రసాదాల దగ్గర నా మమ్మీ, మా వదిన అండ్ అలాగే నా తోటికోడలు, వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా కష్టపడ్డారు పాపం. నన్ను టచ్ చేయనివ్వకుండా, నన్ను దగ్గరికి రానివ్వకుండా అంతా వాళ్ళే చూసుకున్నారు. నాకైతే పాపతోనే సరిపోయిందనమాట. సో మొత్తం అయిపోయేసరికి 4:30 అయింది. అండ్ మళ్ళీ బట్టలు చదువుకోవాలి కదా, వేములవాడ వెళ్ళేది ఉంది. అండ్ అలాగే అక్కడ నుండి అక్కడికి మమ్మీ వాళ్ళ ఇంటికి రాఖీకి వెళ్ళాలని చెప్పేసి ఆ బట్టలు కూడా సర్దుకునేసరికి రెడీ అయ్యేసరికి 5:30 అయింది. సో 5:30కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా హస్బెండ్ అయితే పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించారు. సో కొంచెం రైస్ అయితే మిగిలితే నేనైతే బాక్స్లో పెట్టానన్నమాట. పిల్లలిద్దరు ఇలా ఆడుకుంటున్నారు, మా వాడైతే బయటకు చూస్తున్నాడు. సో కొంచెం రైస్ మిగిలితే కర్డ్ అండ్ అలాగే పచ్చడి కలిపి తీసుకొచ్చానమాట. మా వాడికి అయితే తినిపిస్తున్నాను. వాడు ఏ టైంకి ఆకలి అంటాడో తెలియదు, అందుకే మనమే పెట్టేస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి ఇచ్చేసాను. మా పాప అయితే పడుకుంది. అసలు ఫుల్ వర్షం దారిలో మాకైతే, మధ్యలో లేదు, మొత్తానికే లేదు, బట్ మ్యాక్సిమం వేలో వర్షమే ఉందన్నమాట. పెద్ద వర్షం మామూలు కాదు, కుండపోత వర్షం అనే చెప్పాలి. నాకైతే భయం వేసింది అసలు చెప్పాలంటే, అంత వర్షం పడింది. చూడండి, మీకే తెలుస్తుంది ఆ ఫ్లో అనేది ఎలా ఉందనేది. నాకు రిస్క్ చేశాను, ఒక అడ్వెంచర్ చేశాను అనిపించింది పిల్లల్ని పట్టుకొని ఏంటిది అని. బట్ తప్పదు కదా, మొక్కు ఉంది, సో కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పటికే లేట్ అయిపోయిందని చెప్పేసి మేమైతే పూజ మళ్ళీ లాంగ్ వీకెండ్ ఉంది కదా, సో కంప్లీట్ చేసుకోవాలని అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా మేము వెళ్ళేసరికి అయితే టెంపుల్ ఓపెన్ ఉండదు యాక్చువల్గా. సో నైట్ నిద్ర చేసేసి రూమ్లో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ చేసుకుందామని చెప్పేసి అనుకున్నాము. సో ఇక్కడ మధ్యలో అయితే లేదు. అండ్ వేములవాడ అయితే రీచ్ అయిపోయాము. లేదు అని సంతోషించే లోపే మేము రూమ్కి రీచ్ అయ్యేసరికి అసలు పెద్దగా పడిందనమాట వర్షము. మేము కార్ దిగి జస్ట్ రూమ్ దగ్గరికి వెళ్ళడానికి కూడా ఎంత రిస్క్ అయిందో తడిచేసాము ఆ గ్యాప్లోనే. జస్ట్ 20-30 మీటర్స్ చూడండి, ఇక్కడ అంతే. కార్ దిగి ఇక్కడికి రావడానికి మంచిగా తడిచామన్నమాట. పాప అయితే అంబ్రిల్లా ఉండే, మా హస్బెండ్ పాపను ఎత్తుకొని వచ్చేసారు. ఇంకా లగేజ్ రూమ్లోకి తీసుకెళ్ళడానికి కూడా ప్రాబ్లం అయిపోయింది. సో అక్కడ ఉంటారు కదా వర్కర్స్, వాళ్ళు హెల్ప్ చేశారనమాట. సో రూమ్కి వచ్చేసి డిన్నర్ చేసేసి హాయిగా ఇలా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు.
మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి పడుకున్నాం అన్నమాట. వీడియో ఎలా అనిపించింది నాతో షేర్ చేసుకోండి అండ్ లైక్ చేయండి.